అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. నిన్న ఏప్రిల్ 14వ తేదీన ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది. భూభారతిలో నిన్న ప్రతిపాదించిన అంశాలన్నింటినీ పరిశీలిస్తే ధరణి బెటరా లేకపోతే భూభారతి బెటరా? గతంలో ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి, వ్యత్యాసాలేంటి? ధరణిని భూభారతితో పోల్చొచ్చా లేకపోతే భూభారతి మరింత అనుకూలంగా మారిందా? ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. రామరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రామరెడ్డి గారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, ధరణిలో పనిచేశారు, ధరణి రాకముందుకు రెవెన్యూ అధికారిగా పనిచేశారు, ఇప్పుడు కొత్తగా భూభారతి అమల్లోకి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి? ధరణి బెటర్గా కనిపిస్తుందా మీకు, లేకపోతే భూభారతి బెటర్గా కనిపిస్తుందా? ధరణిలో ఉన్న లోపాలని దృష్టిలో పెట్టుకొని సవరించడానికి భూభారతి యాక్ట్ 2025 తీసుకొచ్చారు. అది బెటర్గా ఉన్నప్పుడు భూభారతి యాక్ట్ అనేది అవసరం రాదు కదా. కాబట్టి అందులో సామాన్య రైతులకి, గ్రాస్ రూట్లో ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్లో ఉన్న రైతులకి సరైన న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈ రాష్ట్ర స్థాయిలో ఇది రాత్రికి రాత్రి కాకుండా మేధావులతోటి, లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, ఉద్యోగ సంఘాలతోటి వివిధ రకాలుగా సదస్సులు పెట్టి ప్రజలతోటి ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని కోణాలు ఆలోచన చేసి గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా చర్చించే నిన్న 14వ తారీఖు రోజున ఈ కొత్త భూభారతి యాక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే మీకు భూభారతితో పోలిస్తే అంటే గతంలో ధరణిలో లేని అనుకూలతలు లేకపోతే బెస్ట్ ప్రాక్టీసెస్ భూభారతిలో ఏం కనిపిస్తున్నాయి? ఆ విధంగా చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ధరణిలో భూభారతిలో ఉన్నటువంటి వేరియేషన్స్, ఉదాహరణకి సక్సెషన్ ఉంది. ఓకే, దాన్ని మనము కొత్త పాస్బుక్ ఉన్నటువంటి వ్యక్తి స్లాట్ బుక్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెషన్ అవుతుంది, పాస్బుక్ మొటేషన్ అయి పాస్బుక్ వస్తుంది. ఇది ధరణిలో. కానీ ఇప్పుడు ఈ భూభారతి యాక్ట్లో ఆ విధంగా కావడం వల్ల కొంత వితిన్ ది ఫ్యామిలీలో అంత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా, కొంతమంది సమాచారం నోటీసులు ఇవ్వకుండా, కొంత మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయం తెలియకుండానే కొంతమందే ఆ పట్టా పాస్బుక్ పొందే అధికారం ఉంది. కాబట్టి అక్కడ సివిల్ కేసులు కావడం జరుగుతుంది. సో వారసత్వానికి సంబంధించి ఓకే. ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే ఈ వారసత్వానికి సంబంధించిన దానికి ఒక సర్టన్ టైం పెట్టి సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసి వాటి మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా, అందరూ దాని మీద ఇనానిమస్గా కాన్సెంట్ ఇస్తున్నారా చూసిన తర్వాతనే మీకు మోటేషన్ చేసే అవకాశం ఈ యాక్ట్లో పెట్టారు భూభారతిలో. సో గతంలో పోలిస్తే వారసత్వ భూములు కావచ్చు లేకపోతే వీలునామాల ద్వారా వచ్చిన భూములు కావచ్చు, గతంతో పోలిస్తే ఇప్పుడు ఈజీ అవుతుందా, అప్పుడు ఈజీ అవుతుందా? చట్టంలో రైతులకు సంబంధించి అప్పుడు ఎట్లా స్లాట్ బుక్ గానే రిజిస్ట్రేషన్ అవుతుందో ఇప్పుడు కూడా అట్లా అవుతుంది. ఓకే, సేమ్ డేనే. ఒక ఓన్లీ వారసత్వానికి సంబంధించిన వీలునామాకు సంబంధించిన భూములు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తదనంతరం ఎలాంటి వివాదాలు లేవనుకున్నప్పుడే పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ విషయంలో, సో మ్యూటేషన్ దగ్గరకు వస్తే గతంలో మ్యూటేషన్లో సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మ్యూటేషన్కి ఆ రోజే మ్యూటేషన్ అయిపోవడము, మ్యూటేషన్లో ఏమైనా ఇష్యూస్ వస్తే కోర్టుకి వెళ్ళి తీర్చుకోవడము ధరణిలో కనిపించింది మనకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులకు కొంత అధికారులు ఆర్డీఓకి కానీ లేకపోతే కలెక్టర్ లెవెల్లో కానీ కొన్ని అధికారులు ఇచ్చినట్టు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ధరణి అండ్? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ వేశారు. ధరణిలోనేమో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేస్తాం, రిజిస్ట్రీ అయిపోతుంది, మొటేషన్ అయిపోతుంది, సేమ్ డేనే పాస్బుక్ కూడా ఇమీడియట్గా జారీ చేయబడుతుంది. కానీ అక్కడ ఏమన్నా తప్పు జరిగితే డైరెక్ట్గా ఆ లబ్ధిదారు కానీ ఆపోజిట్ పర్సన్ కానీ కోర్టుకు వెళ్లాల్సిన అవకాశమే ధరణిలో ఉంది. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి యాక్ట్లో పొరపాటుగా తహసీల్దార్ ఏమైనా తప్పు చేసినా కానీ ఆర్డీఓకు 2 అంచెల అప్పీల్ వ్యవస్థ పెట్టారు ఇందులో. ఓకే, ఇమీడియట్గా తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు ఏదన్నా మొటేషన్ చేసే దాంట్లో ఆర్డీఓ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్కి వెళ్ళొచ్చు. ఓకే, అంటే రైతుకు కింది స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఈ భూభారతి యాక్ట్లో పొందుపరిచారు. ఓకే, రామరెడ్డి గారు, ఇప్పుడు మనకు అనిపిస్తుంది మీరు అంటున్నారు అంటే గతంలో కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ ధరణిలో ఉన్న రూల్ ప్రకారం కావచ్చు లేకపోతే ధరణి పద్ధతి ప్రకారం
కోర్టుకు వెళ్ళటం వల్ల సరైన ఆధారాలు కావచ్చు, లేకపోతే న్యాయం సరైన పద్ధతిలో జరుగుతుంది, ఆ తర్వాత మ్యూటేషన్ అవుతుంది, ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. కానీ అధికార లెవెల్లో ఇప్పుడు భూభారతికి వచ్చేసరికి రెండంచెల వ్యవస్థ అంటున్నారు కదా, అధికార లెవెల్లోకి వస్తే వేరే వ్యవహారాలకు ఎక్కువ ఆస్కారం కనిపించట్లేదు. అట్లాంటి అవకాశం ఏమి ఉండదండి. ఎందుకంటున్నంటే కింది స్థాయిలో ఒకవేళ పొరపాటు జరిగితే మళ్ళీ డివిజన్ స్థాయిలో జరిగినా అది ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థ. ఓకే, నువ్వు సివిల్ కోర్టు పోవాలన్నా, హైకోర్టు పోవాలన్నా ఒక సామాన్య రైతు ఎక్కడ పోయి చేయగలుగుతారు? అది ఇమ్మీడియట్గా పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఇది ధరణిలో ఉండేనా? ఇట్లనే ధరణిలో మొత్తం ఓన్లీ కోర్టు ఒకటే ఆప్షన్ ఉండేనా? ఒకటే ఆప్షన్. ఓకే, ఒకవేళ ఏ పొరపాటు జరిగినా కోర్టు పోవాల్సిందే, నీకు సెకండ్ ఆప్షనే లేదు. అప్పీల్ వ్యవస్థ అనేది లేదు, టోటల్ అప్పీల్ వ్యవస్థ తీసేశారు. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర పెట్టడం వల్ల వాళ్ళకు స్టిపులేటెడ్ టైం ఉంటుంది. ఓకే, ఆ అప్పీల్కి పోయినప్పుడు వాళ్ళు సంవత్సరాల కొద్దీ ఉండడానికి లేదు. ఆ టైం లోపల వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించాల్సిందే. ఒకవేళ పరిష్కరించకపోతే పరిష్కరించాలి. టైం ఉన్నప్పుడు పరిష్కరించకపోతే ఎట్టుంటాడు? ఆ టైంలో కంపల్సరీ ఏదైతే అప్పీల్కి ఏ ఇష్యూ మీద పోయిరో కంపల్సరీ దాన్ని పరిష్కారం చేయాల్సిందే. ఓకే, అధికారుల దగ్గరకు వస్తే అంటే గతంలో ఉన్న ఇదివరకు అంటే ధరణి రాకముందుకున్న ఫ్రీడమ్ కావచ్చు, అది ఇందులో కనిపిస్తుందా, భూభారతిలో కనిపిస్తుందా? అంటే ధరణికి ముందు పరిస్థితులు, భూభారతికి ముందు పరిస్థితులు ఇక్కడ ఒక్కటే, ప్రభుత్వము ప్రజలకి అధికారాలు కానీ సేవలు కానీ దగ్గరగా తీసుకురావాలని జిల్లాలు చేశారు, డివిజన్లు చేశారు, మండలాలు చేశారు. ఓకే, కానీ కింది స్థాయిలో వాళ్ళ పనులకు సంబంధించి కలెక్టర్ స్థాయిలో, సీసీల స్థాయిలో పెట్టారు. మరి మండలాలు చేసి, డివిజన్లు చేసి, కలెక్టరేట్లు కొత్తగా చేసి రైతులకు వాళ్ళ ముంగిట్లో సమస్య పరిష్కారం అయితే సంతోషపడతాడు. ఆ అవకాశం లేకుండా ప్రతి చిన్న సమస్య కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, ఆ తర్వాత సీసీఎల్ ఆఫీస్కి పోతే రైతుకు ఎంత భారంతో కూడుకున్న పని. ఒక సామాన్య రైతు అంత దూరం పోయి పని చేయించుకోలేడు. కలెక్టర్ కూడా చాలా పనులు ఉంటాయి కదా, ఇది ఒక్కటే కాదు కదా, జిల్లా అధికారి కదా ఆయన, అన్ని డిపార్ట్మెంట్లకు పెద్ద కాబట్టి దీని ఒక్క సమస్యనే ఆయన దగ్గర పెట్టకపోతే ఇన్ టైంలో పరిష్కారం చేయలేని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను అందరిని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య అవుతుందో ఆ సమస్య, చిన్న సమస్య కూడా కలెక్టర్ దగ్గర పోకుండా తహసీల్దార్ దగ్గరనే ఆ సమస్య పరిష్కారం అయితే ఆ రైతు సంతోషపడతాడు. ఆర్డీఓ దగ్గర అయితే ఇంకొంచెం దగ్గరలోనే ఉంటాడు కాబట్టి అక్కడ కొంత సమస్య పరిష్కారం దొరికితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ అన్నిటి కోణాలను దృష్టి పెట్టుకొని రైతుల కోసం, ప్రజల కోసం తీసుకొచ్చిన చట్టం ఈ భూభారతి 2025. సో ధరణితో పోలిస్తే ఇది చాలా బెటర్ అంటారు? చాలా బెటర్ అండి. సార్, సాధారణంగా రామరెడ్డి గారు, మనకు ఈ సాదా బైనామాల రచ్చ ఒకటి మొదటి నుంచి నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన మొదటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, సాదా బైనామాల్ని ఒక సర్టెన్ పీరియడ్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అవకాశం ఇస్తామని చెప్పింది. సో ధరణిలో ఆ ప్రభుత్వం అంతా హామీ ఇచ్చినప్పుడు ధరణిలో ఎందుకు అప్పుడు పెట్టలేకపోయింది? ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ధరణిలో అన్రిజిస్టర్డ్ సేల్ లీడ్స్ కానీ ఈ సాదా బైనామా ఏవైతే అనుకుంటున్నామో ఆ సమస్య పరిష్కారం ధరణిలో లేదు. కాకపోతే 12/10/2020 నుంచి 10/11/2020 వరకు ఒక నెల రోజులు టైం ఇచ్చారు. సాదా బైనామాకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీరంతా అప్లై చేసుకోరని. దగ్గర సుమారు 12 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయి. తీసుకోవడమే కానీ వాటి సమస్య పరిష్కారం చూపించలే ధరణిలో. కాబట్టి ఈ కొత్త భూభారతి యాక్ట్లో కంపల్సరీ 2014 జూన్ 2 కన్నా ముందు ఎవరైతే సాదా బైనామా ద్వారా కొనుక్కొని ఉన్నారో భూములని, వాటికి వ్యవసాయ యోగ్యమైన భూములని, వాటికి తప్పకుండా ఈ భూభారతి యాక్ట్ ద్వారా పరిష్కారం చేసి ఆ 13B సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి పట్టదారు పాస్బుక్స్ అధికారం ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఇందులో దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎట్లాంటి ఉపయోగాలు అవుతాయి? సాధారణ పేద రైతుకు స్టాంప్ డ్యూటీ కానీ ఆర్థిక భారం పడకుండా, ఓకే, ఎప్పుడో కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకోలేక డబ్బులు లేక అయిపోయింది కాబట్టి వాళ్ళు అట్లనే ఆ భూమి చేసుకుంటున్నారు. స్నేహం మీదనో ఆ భూమి కొన్నప్పటి నుంచి సాదా బైనామా ద్వారా కొన్నప్పటి నుంచి తనే వ్యవసాయం చేసుకొని కబ్జా కలిగి కాసు కలిగి ఉన్నాడు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేక చేసుకోకున్నటువంటి కేసులు ఇవి. అప్పుడు ఫస్ట్ 13B ఆర్ఓఆర్ యాక్ట్ అనేది ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు మొదటగా. అప్పటి నుంచి సాదా బైనామా ఆ కేసులు అట్లా మిగిలిపోయి ఉన్నాయి ఇవి. ఇది ఒక్కసారి మళ్ళొకసారి అవకాశం ఇచ్చి ఈ కేసులన్నీ క్లియర్ చేస్తే ఈ పేద రైతులకు చాలా లబ్ధి జరుగుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసమే తిరిగి ఈ భూభారతి యాక్ట్లో పెట్టడం జరిగింది. సాధారణంగా సార్, ఇప్పుడు ఈ సాదా బైనామాల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఉంటుంది కదా, అండ్ దీనివల్ల అంటే ఎన్ని రోజులు ఇట్లా కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ సాదా బైనామాలకి సర్టెన్ పీరియడ్ అప్పటిప్పుడు 2014 వరకు కొన్న భూములని ఇవి వన్స్ ఇవి క్లియర్ అయినాయి అనుకో, ఇంకా సాదా బైనామా అనేది ఇక రాదు. సో పాత పెండింగ్ ఉన్న వరకే, ఇప్పుడు ఉన్న వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని క్లియర్ చేయాలని. గతంలో మీరు ఉన్నారు కదా రెవెన్యూ, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి దాదాపు తెలంగాణలో సాదా బైనామా మీద?
ఇప్పుడు అదే సుమారుగా 12 లక్షల దరఖాస్తులు వచ్చి పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. 12 లక్షలు సాదా బైనామా. అంటే అందులో కొన్ని ఎలిజిబుల్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. రేపు విచారణ చేస్తే ఎన్ని జెన్యూన్గా ఉండి ఎన్ని ఆ సాదా బైనామా ద్వారా విచారణ చేసి పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో బట్టి ఫైనల్గా ఎన్ని వస్తాయని చెప్పగలుగుతాం. సాధారణంగా సాదా బైనామాలో ఈ డాక్యుమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ చెల్లడానికి అవకాశం ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ వాల్యూ లేకుండా ఉంటాయి? ఒరిజినల్గా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి కొనుగోలు నుంచి దాదాపు 12 సంవత్సరాల వరకు ఆయనే కాస్త కబ్జా కలిగి ఉండి రేపొద్దుగాల అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తే ఎవరైతే కొనుక్కున్నాడో ఆరైతే ఉండి అక్కడ పాత పట్టదారు కాన్సెంట్ కూడా తీసుకుంటాం. అమ్మిన పట్టదారు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే. కొంతమంది పట్టదారులు ఇప్పుడు భూముల వాల్యూ పెరిగినాయి, వాళ్ళ లీగల్ ఎయిడ్స్ ఉంటారు, అమ్మిన వ్యక్తి చనిపోతారు, ఆ లీగల్ ఎయిడ్స్ కూడా మేము అమ్మలేదు, మా నాన్న అమ్మలేదని కూడా అనే అవకాశం ఉంటుంది. ఇది జరుగుతుందా? అట్లేం లేదు. యాక్ట్లో కంపల్సరీ ఆయన కొనుక్కొని పొజిషన్ మీద ఉండి ఆ చుట్టుపక్కల రైతులు కనుక ఈయనే కొనుక్కున్నాడని చెప్పి మన పంచనామా ద్వారా నిర్ధారణ చేసుకొని జెన్యున్గా ఉంటే మాత్రం చేసే అధికారం అధికారికి ఉన్నది. ఉన్నది.